చెప్పరా రాయ్ చెప్పడ్రా. ఆడు చెబితే ప్రేమికుడు ఎందుకు అవుతాడు, నేను చెప్తే స్నేహితుడిని ఎందుకు అవుతాను? మీ ఇద్దరి చేత చెప్పించకపోతే నేను ఫ్యాక్షనిస్ట్ ని ఎలా అవుతాను? చెప్తాను, నేను చెప్తాను. ఎలాంట్రా పట్టుకురండి. అయ్యో అయ్యో ఎవరయ్యా మీరంతా? ఏంది నీ బాబాయ్ గారు? అన్నా ఎవరు లేరు. ఏదా పిల్ల? ఎవరు నీ కూతురా? ఏడాడు ఉంది తీసుకెళ్లిపోయినారుగా. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఏందయ్యా మరిది ఇది? నువ్వే తీసుకురమ్మన్నావని చెప్పి ఆ పిల్లోళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోయిండ్లా. ఫ్రెండా? ఆ పిల్ల అట్టగే కదయ్యా చెప్పింది. దిగు దిగు. క్రిష్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? రమ్మను చెప్పు ఇక్కడికి. చెయ్యిరా. ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు. చెయ్యి. నాకు నిజంగానే తెలీదు. చెయ్యిరా. హలో క్రిష్, క్రిష్ నేను మీనుని. క్రిష్ హలో, వినపడుతుందా? క్రిష్ క్రిష్ హలో 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 క్రిష్, క్రిష్ నేను మీనుని. ఎయిర్పోర్ట్ పక్కన టెంపుల్ దగ్గర ఉన్నాను. అర్జెంటుగా ఇక్కడికి రా. తీసుకెళ్ళి ఏసేయండి. చల్ చల్ చల్. ఏం చేస్తున్నా? సార్ మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నేను దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నేను వస్తాను సార్. అమ్మా! అరే నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. అమ్మో ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ పిలిచినా పిలుస్తాడు. క్రిష్ వచ్చే లోపల మనము గేమ్ ఆడదాం. ఈ గన్నికి ఈ బుల్లెట్ పార్ట్నర్ ఎవరితో ఒక్కరు చావే కోరుకుంటుంది. క్రిష్ వచ్చేసరికి మన ఇద్దరిలో ఒక్కరినే మిగులుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? క్రిష్ నీకు కావాలి, నాకు కావాలి. ఒక వస్తువుని ఇద్దరు కావాలనుకున్నప్పుడు లూజర్ ఎవరో గేమే డిసైడ్ చేస్తుంది. Now the game starts. It's my turn. మంజు ప్లీజ్ వద్దు. భయంగా ఉందా? క్రిష్ నాకు వదిలే, నేను నిన్ను వదిలేస్తా. ఓకేనా? షూట్ మీ. వాట్? షూట్ మీ. బుల్లెట్ నా కోసమే వెయిట్ చేస్తోంది. ఐ లాస్ట్ ద గేమ్. క్రిష్ నీకే, క్రిష్ నీకే.
బుల్లెట్ లేదని నీకు తెలియకుండానే ఈ గేమ్ ఆడాను. నీకు తెలియకుండానే నీ లైఫ్తో 2 ఎంపీలు ఇదే గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరు మా నాన్న. అన్ఫార్చునేట్లీ ఆయనే మీ నాన్న. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నీ మొదటి పెళ్ళాం కూతురు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తా. నా ప్రాణం మీద నీకున్న జాలి మీ నాన్నకు నీ మీద లేదు. క్రిష్ వచ్చాక మీరిద్దరు ఎటైనా వెళ్ళిపోండి. సింహాచలం, నీకు కూతురు కావాలా, పదవి కావాలా? క్యా సోచ్ రా? జల్దీ బోలో. ఎందుకు అది? మున్సిపాలిటీ వాళ్ళ దోమలు చంపనీకి వస్తుంది. ఇది కూడా తెలియదా నీకు? చప్. అట్లాగన్నా ఎక్కడ పర్సనాలిటీ కదరా, పంచ్ ఉండాలి. భయపడుకో, నిన్నేం చేయను. అదిగో నీ కూతురు. చంపే, అదేగా నీ ప్రోగ్రామ్. నువ్వు మంత్రి అవ్వాలి కదా. ఆలోచిస్తే చంపలేరు సార్, చంపేయండి. ఎక్కడో సముద్రంలోంచి గన్స్తో డైరెక్ట్గా వచ్చి ఎవరో కూడా తెలియని అమాయకులను చంపే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు. కానీ కన్న కూతురిని తెలిసి కూడా పదవి కోసం చంపే నీలాంటి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. సార్, చంపడం మీకు వినోదం అయితే నన్ను కూడా చంపేయండి సార్. ఎంతమందిని చంపితే అంత రికార్డు. భారతరత్న, ఖేల్ రత్న లాగా మీకు రాజకీయ రత్న బిరుదిస్తారు. డాడీ, ఇంతకంటే పెద్ద పదవి వస్తుందంటే నన్ను కూడా చంపేయండి. మా అమ్మ మీ జీవితానికి అడ్డు రాలేదు, నేను మీ పదవికి అడ్డు రాను. చంపేయండి నాన్న.
లేరా లే సింపుల్గా క్వశ్చన్ అడుగుతాను. పదవి కావాలా, ప్రాణం కావాలా? పదవి కావాలి. నువ్వు అసలైన రాజకీయ నాయకుడు అంటే. తీసుకో. నాకు ఆ పదవి వద్దు, అధికారము వద్దు. నాకు నా కుటుంబం చాలు. నా బిడ్డ నాకు కావాలి. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूं।